వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆ పదవిని కూతురు కోసం రిజర్వ్ చేసిన బొత్స అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుతాం. బొత్స సత్యనారాయణ. ఆ పేరంటేనే విజయనగరంలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు ఒక వైబ్రేషన్. పార్టీ ఏదైనా సరే తాను ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. పదవులు కూడా ఆయన వెన్నంటే ఉంటా వచ్చాయి. అటు కాంగ్రెస్తో ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం బొత్సాను నిజంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రాటు తేల్చిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఒక పీక్‌కి వెళ్ళిపోయారు కాంగ్రెస్‌లో. ఈవెన్ మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఎంపీగా కూడా గతంలో పనిచేయడం జరిగింది. తను ఎక్కడున్నా సరే తన ఫ్యామిలీకి తను అనుకున్న వాళ్ళందరికీ కూడా టికెట్ ఇప్పించుకోవడంలో కూడా బొత్సదే పైచేయి ఉండేది. ఈవెన్ తన భార్య ఎంపీగా పనిచేశారు 2 సార్లు. తన తమ్ముడు అప్పలనరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా పనిచేశారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కూడా కీలక పదవులు తీసుకున్నారు కాంగ్రెస్‌లో. సో, అలా ఎప్పుడు కూడా ఆ బొత్స హవా కొనసాగుతూ వస్తుండేది అలాగా. పార్టీ అధిష్టానాలు కూడా ఆయనకి అంతే ప్రయారిటీ ఇస్తుండేవి. నిజానికి చూస్తే ఒక వైఎస్‌నో, జగన్‌నో పక్కన బొత్సను నిలబడితే విజయనగరంలో బొత్సకున్నంత ప్రయారిటీ వీళ్ళకుండదు. అంత వైబిలిటీ ఉంది ఆయనకి జనంలో బొత్స సత్యనారాయణ. సో, అలాంటి బొత్స సత్యనారాయణ అంటే ఒక వోక్స్‌వ్యాగన్ లాంటి కొన్ని అంశాల్లో తప్ప పెద్దగా బొత్స సత్యనారాయణ అవినీతి అంశాలు మాత్రం ఎక్కడ ఫోకస్ కూడా కాలేదు. అంతగా ఇరుక్కున్న సందర్భాలు కూడా తక్కువే అనుకోవాలి. దెన్ మనం అక్కడి నుంచి చూస్తే ఏదైతే తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉన్నప్పుడు ఆ రోజు విభజన గురించి మాట్లాడింది ఫస్ట్ బొత్స సత్యనారాయణ. మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగండి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఆయన మీద చాలా వ్యతిరేకత ఇంపోజ్ అయిన పరిస్థితి ఉంది ఆ రోజున. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే ముఖ్యమంత్రిగా బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఈయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. సో, ఈ పరిణామాల తర్వాత ఇక ఒక 2 ఏళ్ళు అంటే అరౌండ్ 2017 ఆ టైంలో వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ టైంలో బొత్స సత్యనారాయణ ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. 2 మెట్లు తగ్గి మరీ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానంటూ కూడా ఆ రోజు ఒక బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. చీపురుపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ తరపున అటు అసెంబ్లీలో కూడా మంచి వాయిస్ వినిపించే నేతగా పేరుంది ఆయనకు. 2 సార్లు ఏదైతే క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో మళ్ళా ఎక్స్‌పాన్షన్ చేసినా కూడా దాంట్లో కూడా బొత్సని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మార్చారు. శాఖలు మార్చి విద్యాశాఖ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఎలాగైనా సరే ఇంకెక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన అనుకుంటా ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తన కొడుకు సందీప్‌ని చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దించాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ సందీప్ జనంలోనే ఉన్నారు. తన తండ్రి తరపున తానే తిరుగుతూ హడావుడి చేస్తా ఉన్నారు ఇష్యూస్ గురించి ఆ కాన్స్టిట్యుయెన్సీలో. మరోవైపు చూసినట్లయితే ఇక పార్టీ అధిష్టానం కూడా అందుకే బొత్సకి చెక్ పెట్టేందుకే కిమిడి నాగార్జున లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంది. ఆయనకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది మొన్నే చంద్రబాబు నాయుడు. ఇంకోవైపు చూస్తే ఈ రోజున బొత్స కూతురు అనూష కూడా రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. చీపురుపల్లిలోని పలు గ్రామాల్లో, పలు మండలాల్లో ఆవిడ తన తండ్రి తరపున అక్కడ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఆ కేడర్‌ని కోపప్ చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. అయితే ఆవిడ ఎమ్మెల్యేగా దించితే తన కొడుక్కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి బొత్స సత్యనారాయణ తన కూతురు కోసం సెపరేట్ ప్లాన్‌లో ఉన్నారన్న ప్రచారం ఉంది. నిజానికి చూస్తే ఒక వైఎస్‌నో, జగన్‌నో పక్కన బొత్సను నిలబడితే విజయనగరంలో బొత్సకున్నంత ప్రయారిటీ వీళ్ళకుండదు. అంత వైబిలిటీ ఉంది ఆయనకి జనంలో బొత్స సత్యనారాయణ. సో, అలాంటి బొత్స సత్యనారాయణ అంటే ఒక వోక్స్‌వ్యాగన్ లాంటి కొన్ని అంశాల్లో తప్ప పెద్దగా బొత్స సత్యనారాయణ అవినీతి అంశాలు మాత్రం ఎక్కడ ఫోకస్ కూడా కాలేదు. అంతగా ఇరుక్కున్న సందర్భాలు కూడా తక్కువే అనుకోవాలి. దెన్ మనం అక్కడి నుంచి చూస్తే ఏదైతే తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉన్నప్పుడు ఆ రోజు విభజన గురించి మాట్లాడింది ఫస్ట్ బొత్స సత్యనారాయణ. మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగండి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఆయన మీద చాలా వ్యతిరేకత ఇంపోజ్ అయిన పరిస్థితి ఉంది ఆ రోజున. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే ముఖ్యమంత్రిగా బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఈయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. సో, ఈ పరిణామాల తర్వాత ఇక ఒక 2 ఏళ్ళు అంటే అరౌండ్ 2017 ఆ టైంలో వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ టైంలో బొత్స సత్యనారాయణ ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. 2 మెట్లు తగ్గి మరీ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానంటూ కూడా ఆ రోజు ఒక బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. చీపురుపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే ఆయన మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ తరపున అటు అసెంబ్లీలో కూడా మంచి వాయిస్ వినిపించే నేతగా పేరుంది ఆయనకు. 2 సార్లు ఏదైతే క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో మళ్ళా ఎక్స్‌పాన్షన్ చేసినా కూడా దాంట్లో కూడా బొత్సని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మార్చారు. శాఖలు మార్చి విద్యాశాఖ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఎలాగైనా సరే ఇంకెక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన అనుకుంటా ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తన కొడుకు సందీప్‌ని చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దించాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ సందీప్ జనంలోనే ఉన్నారు. తన తండ్రి తరపున తానే తిరుగుతూ హడావుడి చేస్తా ఉన్నారు ఇష్యూస్ గురించి ఆ కాన్స్టిట్యుయెన్సీలో. మరోవైపు చూసినట్లయితే ఇక పార్టీ అధిష్టానం కూడా అందుకే బొత్సకి చెక్ పెట్టేందుకే కిమిడి నాగార్జున లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంది.
ఆయనకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది మొన్నే చంద్రబాబు నాయుడు. ఇంకోవైపు చూస్తే ఈ రోజున బొత్స కూతురు అనూష కూడా రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. చీపురుపల్లిలోని పలు గ్రామాల్లో, పలు మండలాల్లో ఆవిడ తన తండ్రి తరపున అక్కడ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఆ క్యాడర్‌ని కోపప్ చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. అయితే ఆవిడ ఎమ్మెల్యేగా దించితే తన కొడుక్కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, బొత్స సత్యనారాయణ తన కూతురు కోసం సెపరేట్ ప్లాన్‌లో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఏంటంటే తన కూతురు అనూషను ఎలాగైనా సరే జడ్పీ చైర్మన్‌గా చేయాలని ఆయన అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, తాను గరివిడి స్థానం నుంచి తన కూతుర్ని జడ్పీటీసీగా దింపాలని అనుకుంటా ఉన్నారు. ఎలాగో ఆయనకున్న అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆవిడ గెలుస్తారు. గెలిస్తే ఆవిడని ఎలాగైనా సరే లోకల్ ఈక్వేషన్స్‌లో జడ్పీ చైర్మన్ చేయాలని ఈ బొత్స సత్యనారాయణ ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటి నుంచే అందుకే అనూష జనంలో ఉండే ప్రయత్నం చేస్తోంది తన తండ్రి తరపున. సో, తన వారసులుగా ఇద్దరిని ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేయించాలి. ఇద్దరికీ కూడా ఎక్కడ మళ్ళా ఈగోస్ గానీ, ఆధిపత్య పోరు లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని డిఫరెంట్ వేస్‌లో ఒకరు జడ్పీటీసీగా అండ్ దెన్ ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫోకస్ చేయాలని బొత్స అనుకుంటా ఉన్నారు. మరి తన కూతురు కోసం జడ్పీ చైర్పర్సన్ పదవిని ఆయన రిజర్వ్ చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో తన కూతురు విషయంలో, కొడుకు విషయంలో ఎక్కడ మిస్‌మ్యానేజ్ జరగకుండా చాలా పర్ఫెక్ట్‌గా బొత్స ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తన పిల్లల విషయంలో ఆయన వ్యూహం ఎంతవరకు పొలిటికల్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్